హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మౌనం ద సైలెంట్ లవ్ స్టోరీ. సో నిన్న నేను చెప్పినందుకు ఏమో నాకు తెలీదు, తెలుగు నుంచి కూడా కొంచెం ఒక 4-5 కమెంట్స్ ఎక్కువ వచ్చినాయి. సో అందుకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ ప్రేమ ఓ ప్రేమ మ్యాక్సిమం ఈ మండే కానీ ట్యూస్డే కానీ 40-45 మినిట్స్ తీసుకొనైనా సరే మీకు ఎపిసోడ్ కంప్లీట్ చేస్తాను. ఒక్క ఎపిసోడ్లోనే స్టోరీ మొత్తం చెప్పేస్తాను. ఓకే, సో ఐ థింక్ మీరందరూ ఆ క్షణాల కోసం వెయిట్ చేయండి అని మాత్రం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా నా హెల్త్ పరంగా అయితే నేను చాలా హెల్తీగా ఉన్నాను ఇప్పుడు. అండ్ నాకు మీరు మన ఫ్యామిలీ, మన లవ్ అండ్ ప్రైడ్ ఫ్యామిలీ, అది తెలుగునా తమిళ అనేది కాకుండా నాకు ఒక గట్టి సపోర్ట్ అయితే మీరు అందరూ ఇస్తున్నారు. సో అందుకు నేను చాలా 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 రుణపడిపోతున్నాను మీ అందరికీ. అండ్ ఏంటంటే యాక్చువల్గా నేను ఈ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేశాను, 2020లో అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు. బట్ ఏంటంటే ఒక 4 వీడియోస్ ఎడిటింగ్ చేసి పెడదాంలే అనుకునే టైంకి కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి అని తెలిసి వదిలేశాను, ఎడిటింగ్ వదిలేశాను. నేను యాక్చువల్గా ఎడిటింగ్ నేర్చుకోవడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ కాపీరైట్ ఇష్యూస్ ఎప్పుడైతే వస్తున్నాయని తెలిసిందో ఎడిటింగ్ చేయడం వదిలేశాను. తర్వాత మా ఫ్రెండ్, నీలో ఒక మంచి స్కిల్ ఉంది, స్టోరీ టెల్లింగ్ చాలా బాగా చెప్తావు, వై డోంట్ యూ ట్రై స్టోరీస్ అని అందనమాట. ఇప్పుడు స్టోరీస్ ఎవరు వింటారు, ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉంటుందా, అంత ఓపిక ఎవరికి ఉంటుంది అని నేను పట్టించుకోలేదు. బట్ మా ఫ్రెండ్ ఊరికే పోక్ చేస్తున్నానండి. లేదు, అప్పుడప్పుడు తనకి బోర్ కొట్టినప్పుడల్లా, లేదా నిద్ర రాకపోతే తను అడిగేదనమాట, ఏదన్నా ఒక స్టోరీ చెప్పొచ్చు కదా ప్లీజ్ అట్లా అని. తనకి ఏదో నాకు నోటుకు వచ్చిన స్టోరీ చెప్పేసేదనమాట. సో నీకు ఈ స్కిల్ ఉంది, నువ్వు దీన్ని వాడుకో ఓకే అని చెప్పి తను బాగా ఎంకరేజ్ చేసింది నాకు. సో తను బాగా ఎంకరేజ్ చేయటం వల్ల నేను ఇప్పుడు మీ అందరి ముందు ఇలా స్టోరీస్ చెప్తున్నాను. నేనేదో ఫేమస్ అయిపోవాలనో, లేకపోతే నా ఛానల్ ఏదో మానిటైజ్ అయిపోయి నాకు వేలల్లో డబ్బులు రావాలనో, డాలర్స్లో సంపాదించాలనో కాదు. ఓకే, అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను డాలర్స్లో సంపాదించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక స్టోరీ రాసుకొని దానికి తగ్గ డైలాగ్స్ కూడా ఒక 4 రోజులు లేట్ అయినా పర్లేదు, వారానికి ఒక్క ఎపిసోడే చేద్దాము, కానీ మంచి ఎపిసోడ్ చేద్దాము అని స్టార్ట్ చేసి ఉండేదాన్ని. బట్ నేను అలా అనుకోవట్లా. నాకేంటంటే నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అందుకని నేను ఇలా ఎంచుకున్నాను. సో నా గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఐ ఫీల్ మీరందరూ నా ఫ్యామిలీ అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి చెప్పుకోగలిగాను. ఓకే దెన్ ఇంకా లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, మౌని లలితని హెల్ప్ అడిగింది చీర కట్టడానికి. సో సరే అని చెప్పేసి లలిత వచ్చి తనకి చీర కట్టింది. ఆ చీర కట్టే క్రమంలో ఒకరి బాడీ ఒకరికి టచ్ అవుతుంటాయి, వేళ్ళు టచ్ అవుతుంటాయి, ఆ శ్వాస తాకుతూ ఉంటుంది. వాళ్ళని వాళ్ళు మర్చిపోయే మౌనిక తన్ని తాను మర్చిపోయే సిచ్యువేషన్ వస్తుంది. దాంతో మన లలితని తనకు దగ్గరగా లాక్కొని ఆల్మోస్ట్ ముద్దు పెట్టే స్టేజ్లో స్వాతి వచ్చి డిస్టర్బ్ చేయటం, దానివల్ల మౌని చాలా గిల్ట్గా ఫీల్ అవ్వటం, లలిత సిగ్గుపడుతూ కిందికి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగాయి నిన్నటి ఎపిసోడ్లో. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో అప్సరసలాగా తయారయ్యి మెట్లు దిగుతూ వస్తున్న మౌనికని లలిత కళ్ళార్పకుండా చూస్తుందన్నమాట. తనకి ప్రపంచం ఏమీ గుర్తుండదు. ఈ ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టుగా, తను మౌని ఇద్దరే ఉంటున్నట్టుగా, మౌని తన దగ్గరికి తన కోసమే వస్తున్నట్టు
సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట మౌనికని లలిత. పక్కనే స్వాతి ఉంటుంది, కానీ స్వాతి కనపడదు లలితకి. సో అలా చూస్తూ ఉంటుంది. కానీ మౌనిక తను సిగ్గుతో ఏ సిగ్గు అంటే గిల్ట్ అనే సిగ్గు ఒకటి ఉంటుంది కదా, సో అది ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తన్ని హెల్ప్ చేయడానికి పిలుచుకొని తనకే తెలియకుండా తన్ని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరగా లాక్కున్నానే అని ఒక 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 గిల్ట్ ఉంటుంది కదా తనలో. సో ఆ గిల్ట్ వల్ల మౌనిక లలితని చూడలేకపోతుంది. ఆ గిల్ట్ వల్ల తల కిందికి వేసుకొని నేలను చూసుకుంటూ నడుస్తూ ఉంటుంది అన్నమాట మౌనిక. సో ఇద్దరు స్వాతి అండ్ మౌనిక లలితకి దగ్గరగా వస్తారు. వచ్చాక స్వాతి, అవును ఇందాక నేను హాయ్ చెప్తుంటే నాకు కనీసం తిరిగి హాయ్ కూడా చెప్పకుండా వచ్చేసావేంటి నువ్వు అని అంటది అనమాట. అది ఏమీ లేదు, చిన్న పని గుర్తొచ్చి సారీ అయినా ఓకే ఇప్పుడు చెప్తాను కదా హాయ్ అంటది లలిత. అనగానే బాగుంది కానీ చీర భలే కట్టావు తెలుసా మౌనికి అని చెప్పి అంటది స్వాతి. అనగానే నేను చీర కట్టినందుకు కాదు, తను అందంగా ఉంది కాబట్టి నేను కట్టిన చీర నీకు అందంగా కనబడుతుంది అంటది మౌనికను చూసుకుంటూ లలిత. అనగానే అప్పుడు కొంచెం కొద్దిగా మౌనికి అంటే మనం చేసింది తనకేం తప్పుగా అనిపించలేదా అని కొద్దిగా లేపుతుంది అనమాట తలకాయ. ఆ తర్వాత మౌనికి దగ్గరగా వచ్చి లలిత నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని చిన్న వాయిస్తో చెవు దగ్గరికి వచ్చి చెప్పుద్ది అనమాట. యు వెరీ బ్యూటిఫుల్, లుకింగ్ స్టన్నింగ్ అని చెప్పుద్ది అనమాట. అనగానే అప్పుడు అమ్మయ్య తనకి నా మీద కోపం లేదు అని రిలాక్స్ అయిపోతుంది మౌనిక. అయిపోయిన తర్వాత తన మొహంలోకి తన కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వుతారనమాట. ఒకరికొకరు చూసుకొని చిన్న స్మైల్ ఇచ్చుకుంటారు మౌనిక అండ్ లలిత. సరే రండి వెళ్దామని స్వాతి అంటది. అనగానే వాళ్ళు అలా కళ్యాణ మండపం వైపుగా వెళ్తూ ఉంటారనమాట. కళ్యాణ మండపం ఎంత అందంగా అలంకరించి ఉంటుందంటే లిల్లీ పూలు, పెద్ద పెద్ద లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ లిల్లీ ఫ్లవర్స్, గులాబీ పూలు కలర్స్గా ట్యూబుల్స్ తోటి అన్ని ఆకులు అన్నీ పెట్టేసి చక్కగా పెద్ద కళ్యాణ మండపం వేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. ఆ కళ్యాణ మండపం ఎక్కడ వేస్తారు, వీళ్ళు రోజు ఆడుకునే 1 acre ల్యాండ్ ఉంది కదా దాంట్లో వేస్తారన్నమాట. చుట్టూ చెట్లు చక్కగా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు వెలుతురు ఆ పూల మీద పడుతూ ఉంటే ఆ పూలు మెరుస్తూ ఉంటాయన్నమాట ఆ వెలుతురికి. సో పెళ్లిపీట మండపం మీద పీటలు, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పసుపు కుంకుమ తాళి కొబ్బరికాయలు బోండాలు యూనో దండలు దేవుడి పటాలు అన్నీ ఒక పెళ్ళికి కావాల్సిన సామాన్లు మొత్తం కళ్యాణ మండపం చుట్టూ అరేంజ్ చేసి ఉంటాయి. అరటి గెలలు అన్నీ ఉంటాయన్నమాట. ఇలా అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నడవడానికి దారి పొడుగుతా గులాబీ పువ్వు రెక్కలతోటి దారి పేరుస్తారనమాట. సో ఆల్రెడీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కళ్యాణ మండపంలోకి వచ్చేసి కూర్చున్నారు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాన్ని అంతే. సో పిల్లలు అక్కడికి ఇక్కడికి ఉరుకుతూ ఉంటారు. కుర్చీలు వేసి ఉంటాయి, సోఫాలు వేసి ఉంటాయి. ఒకవైపు భజంత్రీలు డుమ్ 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 పీ 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 పాడుతూ ఉంటాయి. అవి వాటి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈలోపు వీళ్ళు ఇద్దరు మధ్యలో మన ఇద్దరు హీరోయిన్స్ చక్కగా ఒకరినొకరు చూసుకుంటూ మధ్యలో నడుచుకుంటూ మధ్యలో ఒకరిని చూసుకుంటూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం వేసిన ఆ గులాబీ రేఖల మీదనే వీళ్ళు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇటువైపు ఒకవైపు మగవాళ్ళు కూర్చుంటారు పెళ్లి చూడటానికి. ఆడవాళ్ళు అందరూ కలిసి ఉంటే ఏం చేస్తారు పెళ్లి మండపంలో, యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కదా, హాయ్ అక్కయ్య గారు ఈ చీర ఎక్కడ కొన్నారు, ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్. ఇంకొక ఆవిడ అవును ఈ హారం చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, ఎన్ని తులాలు ఒకరు. సో ఇలా ఆ గాసిప్పే వేరబ్బా, రైట్. సో అలా ఆడవాళ్ళంతా నగల గురించి చీరల గురించి
కూతుర్లు ఉంటే వాళ్ళ వాళ్ళ నగల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ అల్లుళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు మగవాళ్ళు బిజినెస్ల గురించి, జాబ్స్ గురించి, వాళ్ళకున్న స్ట్రెస్ గురించి, అలా ఉన్నా లేకపోయినా చెప్పుకుంటారు. మేము ఇంత పని చేస్తాము, అంత పని చేస్తాము, బట్ మాకు వాడికి ఎంత పలుకుబడి ఉన్నా కొంతమంది ఏమో ఎంత పని చేసినా గుడ్డు చాకిరండి, ఏమీ ఉండదు అని చెప్పుకుంటూ ఉంటాడు. ఒకడేమో వాడు ఏమీ చేయకపోయినా నేను అసలు అక్కడ తోపు, మన మాటే సూపరు, తోప్ తురుమ్కాన్స్ అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు జెంట్స్. సో ఇట్స్ కామన్, ఎనీ మ్యారేజ్లో ఇవి కామన్ అనమాట. సో ఈలోపు మధ్యలో అక్కడే లత కూర్చొని ఉంటుంది. అక్కడ కొన్ని చైర్స్ ఖాళీగా ఉంటాయి అన్నమాట. తను వాళ్ళ అక్కని చూసి లేచి నించొని అక్క అని పిలుస్తుంది అనమాట. పిలవగానే లలిత తను లత వైపు చూసి అక్కడ చైర్స్ ఉన్నాయి, వెళ్ళి కూర్చుందాం పదండి అని అంటది మౌనికతో. సరే అని ముగ్గురు కలిసి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఈలోపు పక్కన దీపక్, దినేష్ కూడా ఇక్కడే ఉంటారనమాట. లత పక్కన కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. మౌనిని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా శారీలో చూడటం మౌనిని చూసి అబ్బా మౌని ఎంత అందంగా ఉన్నావింటే అంటారనమాట. అనగానే రేయ్ అంటది మౌని. అనగానే నిజంగా చెప్తున్నామే, చాలా బాగున్నావు, అర్రే మేము మిస్ అయ్యామే నిన్ను అని అంటారు బాయ్స్. ఆ మాట విన్నాక లలిత కొంచెం కోపం వస్తుంది, కుళ్ళు అనమాట. ఇప్పుడు ఎక్కడో గుండె లోతుల్లో తన మీద ఎక్కడో చిన్న ప్రేమ అయితే ఉంది కదా. సో తన మనిషిని ఎవరైనా పొగుడుతున్నప్పుడు తన ముందు ఒక జలస్ రావడం అనేది, కుళ్ళులాగా పొసెసివ్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా. సో ఆ భావం కలుగుతోంది లలితలో. సో మగ పిల్లలు అలా అనగానే వెంటనే మౌని లలిత వైపు చూస్తుంది అనమాట. లలిత ఏమన్నా అనుకుంటుందా ఏంటి అని చూస్తే నిజంగా కూడా కొంచెం పొసెసివ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి కొంచెం ఆనందపడుతుంది మౌనిక. ఎందుకంటే ఓకే, నాకెక్కడో నా గుండె లోతుల్లో ఏదైతే ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ లలితలో కూడా కనపడుతుంది అనే ఒక చిన్న ఆనందం తన మొహంలో ఒక స్మైల్ తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి రే చాలు ఇక పడతాయి మీకు, నోరు మూసుకొని రా అంటారనమాట మౌనిక. అప్పుడు రే ఇక్కడ ఉంటే వీళ్ళు ఊరికే ఇలానే కొడతాం తిడతాం అంటారా, మనకి ఇక్కడ ప్లేసే కాదురా, మన ప్లేస్ అదిగో అక్కడ, మనం అక్కడికి వెళ్ళిపోదాం పదరా అంటాడు దీపక్. అనగానే వెళ్ళండి అంటది స్వాతి. అనగానే సరే అని ఇంక అక్కడ నుంచి బాయ్స్ వెళ్ళిపోతారు. ఇంక మనకి బాయ్స్తో సంబంధం లేదబ్బా. సో వెళ్ళిపోయిన తర్వాత సో కొద్దిసేపు వీళ్ళ నలుగురు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారనమాట. ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఈలోపు స్వాతి వాళ్ళ అమ్మ స్వాతి అని పిలుస్తుంది అనమాట. పిలవగానే స్వాతి అమ్మ వస్తున్నా అని చెప్పేసి వీళ్ళకి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వాళ్ళ అమ్మ ఏదో పని చెప్తుంది. సో తను స్వాతి కూడా అటు వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళు ముగ్గురే ఉంటే కొద్దిసేపటికి లతాకి బోర్ వచ్చేసి అక్క నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మౌని అండ్ లలిత ఇద్దరు ఇంట్రోవర్ట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఎవరిలో కలవరు. ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడతారు, వీళ్ళకై వీళ్ళ వెళ్ళి పలకరించరు. ఏది గబాలన పని కావాలని కలిగించుకొని చేసే రకాలు కావు. కాబట్టి వాళ్ళిద్దరూ పక్కన కూర్చొని అప్పుడప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ సిగ్గుపడుతూ అట్లా మామూలు క్యాజువల్ టాక్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే మౌనికి ఫస్ట్ టైం కదా చీర కట్టుకోవడం. సో కూర్చున్న ప్లేస్ నుంచి కదలదు. తను ఆల్రెడీ చాలా కష్టంగా వాళ్ళ రూమ్ నుంచి కళ్యాణ మండపం వరకు చాలా కష్టంగా వచ్చింది. మధ్యలో లలిత హెల్ప్ చేస్తూ ఉంటాయి, కింద పడిపోకుండా అప్పుడప్పుడు పట్టుకుంటూ లేపుకుంటూ తీసుకుంటూ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి లేసే ఓపిక భోజనం కోసం అయితే లేద్దామన్నట్టుగా మౌనిక అక్కడ కూర్చుండిపోద్ది అనమాట. లలిత ఇంకా తను సెకండ్ డే ఆఫ్ డేట్లో ఉంది కాబట్టి తను కూడా పెద్దగా ఎటు తిరగకుండా మౌని పక్కనే కూర్చొని వాళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇలా కొద్దిసేపటికి అంటే మౌని నేను అంతే, నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే నాకు అది ఫోబియా ఉంటుంది. మనుషుల్ని చూడంగానే నీరసం వచ్చేస్తుంది నాకు. నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే ఒక చోట కూర్చుంటాను, అక్కడి నుంచి లేవను. అట్లా అని నాకు చీర కొత్తని కాదు చెప్తున్నాను.
సో నాకు ఆ ఫోబియా ఉంటుంది. నేను ఏ బర్త్డే పార్టీస్కి వెళ్ళినా, లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఓణీల ఫంక్షన్స్కి వెళ్ళినా, షష్టి ఏ ఫంక్షన్స్ కన్నా వెళ్ళనియండి, నేను ఒక చైర్ చూసుకొని ఆ చైర్లో కూర్చుండిపోతాను అనమాట. నన్ను చూసి నా దగ్గరికి ఎవరన్నా వచ్చి పలకరిస్తే తప్ప నేను పలకను. అలా కూర్చునిపోతాను. నాకు ఆ జనాల్ని చూడంగానే ఒక రకమైన ఫోబియా వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. నీరసపడిపోతాను నేను ఫంక్షన్స్కి వెళ్తే. అందుకే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సో అలా తను కూడా కూర్చునిపోతాయి. కాకపోతే ఇక్కడ తనకేంటంటే ఫోబియా కాదు, తనకి చీర కొత్త కాబట్టి మౌని అక్కడి నుంచి లేవకుండా అలా కూర్చునిపోద్ది అనమాట. కూర్చొని కొద్దిసేపు అలా. పిల్లలేమో కట్టెపుల్లలు, గులాబీ పూలు, దొరికినవన్నీ చేతికి ఏది దొరికితే దాన్ని పట్టుకొని కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, గొడవలు పట్టుకుంటూ, చిన్న చిన్న పిల్లలు కదా, అటు ఇటు ఉరుకుతూ ఉంటారనమాట. ఈ లోపల లంచ్ టైం అవుతుంది. లంచ్ టైం అయింది కదా అని అందరినీ లంచ్కి రండి అని పిలుస్తూ ఉంటారు అనమాట. స్వాతి కూడా లలిత అండ్ మౌని రండి లంచ్ చేద్దాము అని చెప్పి పిలవగానే సరే అని చెప్పేసి ఇలా లేస్తారనమాట నడుద్దామని. ఈలోపు ఒక చిన్న అబ్బాయి అక్కడ నుంచి ఒక చిన్న కర్ర పట్టుకొని, ఒక కర్రపుల్ల పట్టుకొని గబగబా ఉరుకుతూ ఉంటాడనమాట. ఆ కర్రపుల్ల కొంచెం కొස්සగా ఉంటుంది చివర్లో. ఆ చివర్లో ఉండే ఆ కొස්සదనం లలిత నడుము దగ్గర గీసుకుపోయేసరికి పాపం తనకి చిన్న దెబ్బ తాకి అక్కడి నుంచి రక్తం వస్తూ ఉంటుంది అనమాట. రక్తం వస్తూ ఉంటే మౌని అయ్యో దెబ్బ తాకింది అని అంటది. లలిత నొప్పి కంటే తనకే ఎక్కువ నొప్పి లేస్తుండే అనమాట. లలితనమ్మ అంటదనమాట అంతే చిన్నగా అని. ఆ పుండు దగ్గర తను చేయి పెట్టేసుకొని, సరే నేను రూమ్కి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని వస్తాను, మీరు వెళ్ళండి లంచ్కి అంటది లలిత అని. ఏంటి వెళ్ళేది, నేను కూడా మీతో పాటు వస్తాను పదండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను నేనే అని చెప్పి తన్ని బలవంతంగా రూమ్కి తీసుకెళ్తుంది. లలిత వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి మీరు ముందు పడుకోండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడుందో చెప్పండి అని అంటనమాట. అనగానే సెకండ్ కబోర్డ్లో 2వ డ్రాయర్లో ఉంటుంది అని చెప్తుంది అనమాట. అనగానే ఓకే మీరు పడుకోండి నేను తీసుకొస్తానని చెప్పేసి తనని పడుకోబెట్టి తను వెళ్ళి ఆ కబోర్డ్లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి తన బయట చెంగుని కొంచెం తన వేళ్లతోటి అలా జరుపుతుంది అనమాట. జరిపేటప్పటికి తన వేళ్ళు తన నడుముకి అలా తాకుతాయి లలితకి. లలిత గట్టిగా కళ్ళు మూసేసుకొని 2 వైపులా బెడ్షీట్ గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. మౌని ఏమనుకుంటుంది, మేబీ పుండు బాగా నొప్పి వస్తుందేమో, భయపడిపోయి అట్లా గట్టిగా పట్టుకుందేమో అనుకుంటుంది మౌని. తనకి తెలీదు తను వేళ్ళు టచ్ అవ్వడం వల్ల తను అట్లా కళ్ళు మూసుకుంది అని. సో తను ఈలోపు మంచిగా స్లోగా ఊదుకుంటూ దూదితో ఆ బ్లడ్ని క్లీన్ చేసి, తర్వాత డెటాల్తో క్లీన్ చేసి, యాంటీసెప్టిక్ పౌడర్ వేసి, దాని మీద ఒక బ్యాండేడ్ వేసి నీట్గా అంతా డ్రెస్సింగ్ చేయడం అయిపోతుంది అనమాట. డ్రెస్సింగ్ చేయడం అయిపోయిన తర్వాత లలిత అయిపోయింది అని అంటదనమాట. అనగానే కళ్ళు తెరిచి మౌనిని చాలా రొమాంటిక్గా చూస్తూ ఉంటుంది లలిత. అప్పుడు కానీ మౌనికి అర్థం కాదు దట్ తను వేళ్ళు తాకటం వల్ల తన కళ్ళు మూసుకుంది అని. అంత రొమాంటిక్గా చూస్తుంటుంది లలిత మౌని కళ్ళల్లోకి. సో మౌనిక కూడా తన కళ్ళు అలా చూసేసరికి తన ఐ కాంటాక్ట్లో తను కూడా తను మర్చిపోతుంది అనమాట. మర్చిపోయి ఒకళ్ళనొకళ్ళు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఈలోపు ఒక 2 పిల్లలు లలితని చూసి అక్క అనుకుంటూ ఉరుక్కుంటూ వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఆ లోకంలోంచి బయటకు వస్తారనమాట. వచ్చి మౌని ఐఎమ్ సారీ అంటారనమాట. అనగా పిల్లలతో కొద్దిసేపు అక్కకి బాగాలేదమ్మా, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, మీరు బయటికి వెళ్ళి ఆడుకోరా అని చెప్పి పిల్లల్ని బయటికి పంపించేస్తుంది అనమాట. అప్పుడు పిల్లలు వెళ్ళిపోయాక మౌనిక లలితని, ఇప్పుడు మీరు ఇలానే ఈ బ్యాండేజ్తో వస్తారా లంచ్కి అంటే, లేదు ఇలానే వస్తే అందరూ అడుగుతూ ఉంటారు, డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంటదన్నమాట. అనగానే మౌనిక సరే అయితే నేను బయట వెయిట్ చేయనా అని అంటదన్నమాట. అంటే బయట ఎందుకు, ఇక్కడే కూర్చోండి ఏం కాదు అని చెప్పి అంటది. సరే అని చెప్పేసి మౌని అక్కడ కూర్చుంటుంది అనమాట. మౌని కూర్చున్న వెనక వైపు తను వెళ్ళి డ్రెస్ మార్చుకుంటుంటుంది అనమాట.
మార్చుకుంటూ ఉంటే మౌనికి ఏదో మౌని నవ్వడం మొదలు పెడుతుంది. అంటే చిన్న చిన్నగా ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది అనమాట తనకు తమనే నవ్వుకుంటుంటే. ఈలోపు తను డ్రెస్ మార్చుకొని పంజాబీ డ్రెస్ వేసుకొని మంచిగా వస్తుంది. వచ్చి చూస్తే ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. మౌనిక లలిత ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది అనమాట. అంటే ఏమీ లేదు, నాకేదో గుర్తొచ్చిందిలేండి, పదండి లంచ్కి వెళ్దాం అని చెప్తుంది అనమాట. సరే పదండి అని ఇద్దరు కలిసి బయటకు వస్తారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్, జై శ్రీరామ్.